ఏమైంది మిత్రమా, అలా ఉన్నావేంటి? అనుకున్నది జరగట్లేదా? అడుగడుగున అడ్డంకులే ఎదురవుతున్నాయా? నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా నువ్వు దేనికి పనికిరావని నీ ముఖం మీదనే అంటున్నారా? ఇక ప్రపంచం మొత్తం నిన్ను చూసి నవ్వుతుందా? నీ కష్టానికి విలువ లేదని అనిపిస్తుందా? నువ్వేం బాధపడకు. ఒక్క నిమిషం నేను చెప్పేది కొంచెం వింటావా? నమస్కారం, నేను మీ గీత. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వాల్యూస్. మీ జీవితంలో ఉన్న దారులన్నీ మోసుకుపోయి జీవితం ఓటమి అంచున నిలబడినట్టు అనిపిస్తుంది కదా? అయితే ఇప్పుడు నువ్వు తప్పకుండా ఒకటి గుర్తు పెట్టుకోవాలి. అదేంటంటే, మట్టిలో పడ్డ విత్తనము చనిపోదు కదా, అది మొలకెత్తి మహావృక్షం కావడానికే సిద్ధమవుతుంది. అఖండ భారతాన్ని నిర్మించిన మహాజ్ఞాని చాణక్యుడు తన ఓటమి నుంచి విజయాన్ని ఎలా పిండుకున్నాడో తెలిస్తే, నిజం చెప్తున్నాను, మీరు మళ్ళీ ఎప్పటికీ ఓటమి గురించి మీ జీవితంలో ఆలోచించరు, అస్సలు బాధపడరు. మీలో నిద్రపోతున్న ఆత్మవిశ్వాసాన్ని తట్టిలేపే చాణక్యుడి అమూల్యమైన స్టోరీ మీకోసం నేను ఇప్పుడు అందించబోతున్నాను. దయచేసి వీడియోని మాత్రం అస్సలు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ స్టోరీ వింటే మీ లోపల ఉన్న ఆత్మవిశ్వాసము తప్పకుండా తట్టిలేస్తుంది. మీకు జీవితంలో ఎటువంటి కష్టాలు మీ దరి చేరవు, నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను. అసలు ఈ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. యుద్ధంలో ఓడిపోయి ఒళ్ళంతా గాయాలతో చిరిగిన బట్టలతో చాణక్యుడితో పాటు చంద్రగుప్తుడు, ఈ ఇద్దరు తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం అడవిలో పడి పారిపోతూ ఉంటారు. కన్న కలలన్నీ కళ్ళ ముందే కాలిపోతే ఎలా ఉంటుందో తెలుసా? నమ్మి వెంట నడిచిన వేలాది మంది సైనికులు శవాలై పడి ఉంటే ఆ చాణక్యుడి గుండె ఎంతలా రగిలిపోయి ఉంటుందో ఒక్కసారి మీరే ఆలోచించండి. మగధ సామ్రాజ్యం మీద గెలవాలనుకున్న ఆయన కల ఒకే ఒక్క ఓటమితో ముక్కలైపోయింది. ఆకలితో, దాహంతో, ఒళ్ళంతా రక్తమోడుతున్న గాయాలతో ఒక పాడుపడ్డ గుడిసె వెనకాల చాణక్యుడు, చంద్రగుప్తుడు ఇద్దరు దాక్కున్నారు. ఇక ఆ గుడిసె లోపల ఒక తల్లి తన కొడుకుకి అన్నం పెడుతూ ఉంటది. ఆ బాబు ఆకలి తట్టుకోలేక వేడిగా ఉన్న అన్నం మధ్యలో చెయ్యి పెడతాడు. అప్పుడేమవుతుంది? చెయ్యి కాలింది. ఆ బాబు ఏడుస్తూ ఉంటే ఆ తల్లి అన్న మాట చాణక్యుడిని కుదిపేసింది. ఆ తల్లి అంది, ఒరే పిచ్చివాడ, అన్నం మధ్యలో చేయి పెడితే కాలక ఏమవుతుంది? పక్కల నుంచి తింటూ వస్తేనే కదా కడుపు నిండుతుంది. అవును కదా? ఆ చాణక్యుడు కూడా నీలానే ఒక మూర్ఖుడు. శత్రువు కోట మధ్యలో దాడి చేసి దెబ్బతిన్నాడు. ఆ మాట విన్న చాణక్యుడి కళ్ళు చెమర్చాయి. అఖండ పండితుడు అని గర్వపడే ఆయన ఒక సామాన్య తల్లి చెప్పిన పాఠానికి తలవంచాడు. ఇక చంద్రగుప్తుడి వైపు చూసి కన్నీళ్లతో ఇలా అన్నాడు, చూడు చంద్రగుప్త, లోకం మనల్ని చూసి నవ్వుతోంది, ఒక ఓటమి ఉదాహరణగా చూపిస్తుంది. కాని ఇదే లోకం నీ పాదాల దగ్గర తలవంచే రోజు తప్పకుండా వస్తుంది. ఈ రోజు జరిగిన అవమానాన్ని నీ రక్తంలో దాచుకో, అదే నీ ఆయుధం కావాలి. మిత్రమా, నీ పరిస్థితి కూడా ఇప్పుడు అలానే ఉంది కదా? నీ కష్టాన్ని చూసి ఈ లోకం మొత్తం ఎగతాళి చేస్తుంది కదా? నీ ఓటమిని చూసి అందరూ నిన్ను వదిలేశారు కదా? అయితే గుర్తుపెట్టుకో, చాణక్యుడు ఆ రోజు భయపడి ఉంటే ఈ రోజు అఖండ భారతం ఉండేదే కాదు. నీకు తగిలిన గాయం నీకు గుణపాఠం కావాలి. నీ కన్నీళ్లు నీ లోపల ఒక అగ్ని పర్వతాన్ని సృష్టించాలి. ఎవరైతే నిన్ను చూసి నువ్వు ఏం చేయలేవని అన్నారో వాళ్ళే నీ సక్సెస్ను చూసి నువ్వు మాత్రమే చేయగలవు అని అనేలా ఎదిగి చూపించు. నువ్వు ఓడిపోయింది ఆటలో మాత్రమే, జీవితంలో కాదు మిత్రమా. గుర్తుపెట్టుకో, నీ పోరాటం ఇప్పుడే మొదలైంది. నీలో ఉన్న ఆ చంద్రగుప్తుడిని నిద్రలేపు.
ప్రపంచం నీ పేరును గుర్తుపెట్టుకునేలా చరిత్రను తిరిగి రా. మిత్రమా, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. లోకంలో సంపద పోతే మళ్ళీ సంపాదించవచ్చు, కానీ పోగొట్టుకున్న విలువలను, గౌరవాన్ని తిరిగి పొందడం అనేది చాలా కష్టం. చాణక్యుడు నేర్పిన ఈ ధర్మాలను, విలువలను మీ జీవితంలో ఒక భాగంగా చేసుకోండి. విజయం దానంతట అదే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇలాంటి మరెన్నో జీవిత సత్యాలు, మోటివేషనల్ పాఠాల కోసం మన ఛానల్ అయిన వాయిస్ ఆఫ్ వాల్యూస్ బై గీత ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో ఎదురైన అతిపెద్ద సవాళ్లు ఏవైనా ఉన్నట్లయితే కింద కామెంట్స్లో నాతో పాటు పంచుకోండి. మరో అద్భుతమైన వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను. ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఇక సెలవు. నేను మీ గీత.